మీకు తెలుసా, ఒక భారీ నక్షత్రం చనిపోతే ఏమవుతుందో? అది అంతం కాదు, అది విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన రూపంలోకి మారుతుంది. నక్షత్రం యొక్క ఇంధనం అయిపోగానే దాని అంతర్భాగం క్షణాల్లో కుప్పకూలిపోతుంది. ఆ భయంకర ఒత్తిడి నుంచే ఒక కొత్త వస్తువు పుడుతుంది. అదే న్యూట్రాన్ స్టార్. ఇది సూర్యుడి కంటే చాలా చిన్నది, కానీ దాని బరువు మాత్రం సూర్యుడి కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ. అంటే ఒక టీ స్పూన్ న్యూట్రాన్ స్టార్ పదార్థం భూమిపై ఉన్న ఒక భారీ పర్వతం కంటే బరువుగా ఉంటుంది. దాని గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ కాంతి దాన్ని తప్పించుకోగలదు. కొన్ని న్యూట్రాన్ స్టార్లు అయితే సెకనుకు 100 సార్లు తిరుగుతూ అంతరిక్షంలో లైట్ హౌస్ లా కాంతిని విడుదల చేస్తాయి. ఇవి సాధారణంగా 3 రకాలుగా కనిపిస్తాయి. పల్సార్స్, ఇవి వేగంగా తిరిగే న్యూట్రాన్ స్టార్లే. ఇవి తమ మ్యాగ్నెటిక్ పోల్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ను పంపుతుంటాయి. వీటి వల్ల ఇవి పల్స్ చేస్తున్నట్టు కనిపిస్తాయి. ఇక రెండవది మ్యాగ్నెటార్స్. ఇవి విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటాయి. వీటి అయస్కాంత క్షేత్రం క్షీణించడం ద్వారా అందులో ఉన్న శక్తి బయటకు వస్తుంది. ఇక మూడవది బైనరీ స్టార్స్. కొన్ని న్యూట్రాన్ స్టార్లు మరో న్యూట్రాన్ స్టార్ తో కలిసి బైనరీ సిస్టంలో తిరుగుతూ ఉంటాయి. ఆ బైనరీ సిస్టంలో ఒక న్యూట్రాన్ స్టార్ లో ఉండే పదార్థాన్ని మరొక న్యూట్రాన్ స్టార్ లాక్కొని ఎక్స్రేస్ రూపంలో శక్తిని బయటికి విడుదల చేస్తుంది. మరి 2 న్యూట్రాన్ స్టార్లు ఢీకొంటే దీనిని కిలోనోవా అంటారు. ఈ పేలుడు శక్తి ఒక సూపర్ నోవా కంటే 1000 రెట్లు ఎక్కువ. ఈ కిలోనోవా పేలుడు నుంచే విశ్వంలో కొత్త మూలకాలు, ముఖ్యంగా మన భూమిపై ఉన్న బంగారం సృష్టించబడింది. కాబట్టి నక్షత్రాల మరణం అనేది అంతం కాదు, ఇది విశ్వం యొక్క నిరంతర సృష్టికి నాంది.